చింతలపురం అనే ఒక అందమైన ఊర్లో రామయ్య, సుజాత అనే దంపతులు ఉండేవారు. రామయ్య చాలా కష్టజీవి. కానీ సంపాదించిన దాన్ని అప్పటికప్పుడు ఖర్చు చేసే స్వభావం అతంది. సుజాత మాత్రం చాలా వివేకవంతురాలు. ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆమెకు బాగా తెలుసు. ఒకరోజు మధ్యాహ్నం రామయ్య పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చాడు. సుజాత, ఏంటో ఈసారి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నడి నెత్తిమీదకొచ్చేసరికి పొలంలో ఒక్క నిమిషం నిలబడలేకపోతున్నాను. కాస్త చల్లని నీళ్ళివ్వు. ఇదిగోండి, నీళ్లు తాగండి. మీరప్పుడే అంత ఆవేశపడితే ఎలా? ఇప్పుడే కదా చైత్రమాసం మొదలైంది. వైశాఖం వచ్చేసరికి ఎండలు ఇంకా ముదురుతాయి. నిజమే సుజాత, పక్క పొలం సుబ్బయ్య చెప్తున్నాడు. ఈసారి వర్షాలు కూడా తక్కువట. చెరువులో నీరు అడుగంటిపోతోంది. మన బావిలో కూడా నీటి మట్టం తగ్గిపోయింది. అందుకే నేనెప్పట్నుంచో చెప్తున్నాను కదా, అనవసరంగా నీటిని వృధా చేయవద్దు అని. ఈ ఎండాకాలం మనల్ని గట్టిగానే పరీక్షించేలా ఉంది. అవును, కాని ఈరోజు సంతలో ఒక కొత్త రకం పట్టు వస్త్రం చూశాను. వచ్చే నెల మన ఊర్లో జాతరుంది కదా, నీకోసం ఆ వస్త్రం కొందామనుకుంటున్నాను. సాయంత్రం వెళ్ళి తెస్తాను. వద్దండి, ఇప్పుడు మనకి వస్త్రాల కంటే వడగాల్పుల నుండి రక్షణ ముఖ్యం. ఆ డబ్బుతో మనం మరికొన్ని మట్టి కుండలు, ధాన్యపు నిల్వలు పెంచుకుంటే మంచిది. వస్త్రం ఏ కాలంలోనైనా మనం కొనుక్కోవచ్చు. కానీ ఈ కాలం గడవాలంటే మనకి వడగాల్పుల నుండి రక్షణ అవసరం. అలా అంటావేంటి సుజాత? ఊళ్ళో అందరూ జాతరకు మంచి మంచి పట్టు వస్త్రాలతో వస్తే నువ్వా పాత చీర కట్టుకుని వస్తావా? అందరిలో మన పరువేం కావాలి? కానీ ఎండాకాలం నుండి తట్టుకోవడానికి మన గుడిసెని సిద్ధం చేయాలి. అలాగే మన బావిని తవ్వించి ఉంచాలి. అప్పుడే కదా వర్షం తక్కువగా పడినా కూడా మనం నీటిని నిల్వ చేసుకోగలం. ఇలా మనం చీరలకి, సారేలకి డబ్బులు ఖర్చు చేస్తే అవసరమైన వాటికి డబ్బులుండవు కదండి. అయినా మొన్న పండక్కి మీరు తెచ్చిన చీర ఒక్కసారే కదా కట్టుకున్నాను. దాన్ని కట్టుకుంటాను జాతరకి. రామయ్య మొదట వినకపోయినా సుజాత నచ్చజెప్పడంతో సరే అన్నాడు. సుజాత తన పథకాన్ని మొదలుపెట్టింది. ఊళ్ళో అందరూ కొత్త బట్టలు, జాతర హడావిడిలో ఉంటే సుజాత మాత్రం నీటిని పొదుపు చేయడం, వేసవికి తగిన ఆహార పదార్థాల్ని నిల్వ చేయడంలో నిమగ్నమైంది. కొన్ని రోజులకు ఎండల తీవ్రత పెరిగింది. ఒకరోజు సుబ్బయ్య నీటి కోసం రామయ్య ఇంటికొచ్చాడు. ఓయ్ రామయ్య, మా ఇంట్లో బావి ఎండిపోయింది. బిందెన్నీళ్ల కోసం పక్కూరికెళ్లాల్సొస్తోంది. మీ ఇంట్లో ఏవైనా నీళ్లున్నాయా? రారా సుబ్బయ్య, మా ఇంట్లో కూడా నీరు తక్కువగానే ఉంది. కానీ సుజాత నీటిని చాలా పొదుపుగా వాడుతోంది. అప్పుడే వాళ్ళ మాటల్ని దూరం నుండి వింటున్న సుజాత అక్కడికొచ్చింది. నేను 4 రోజుల నుండి నీటినెలా పొదుపు చేయాలో అందరికీ చెప్తూనే ఉన్నాను. మీరు వినలేదు. మీరంతా జాతర కోసం ఖర్చు చేశారు. ఇప్పుడు దాహానికి అల్లాడుతున్నారు. నిజమేనమ్మా సుజాత, నువ్వు చెప్పినప్పుడు చులకనగా అనిపించింది. ఇప్పుడు మా పిల్లలు దప్పికతో ఏడుస్తూ ఉంటే బాధగా ఉందమ్మా. బాధపడకండి. మన ఇంటి వెనక ఉన్న చిన్న గుంతలో నేను వర్షపు నీటిని, మిగిలిన నీటిని శుద్ధి చేసి నిల్వ చేశాను. ఆ నీటినిప్పుడే మీకు తోడిస్తాను. కానీ ఒక షరతు. రేపట్నుండి ఊళ్ళో ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్టే చెయ్యాలి. తప్పకుండా తల్లి, నువ్వే మాకు దారి చూపాలి. ఇప్పుడు అందరికీ నీ తెలివిపైన నమ్మకం కుదిరింది. మరుసటి రోజు సుజాత ఊరి మహిళలందర్నీ పిలిపించి రచ్చబండ దగ్గర సమావేశం పెట్టింది. ఎండాకాలంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, నీటినెలా సద్వినియోగం చేసుకోవాలో వివరించడం మొదలుపెట్టింది. అక్కలారా, చెల్లెళ్ళారా, ఈ ఎండాకాలం మన ఓపికని పరీక్షిస్తుంది. ఎండాకాలమంటే మనకు గుర్తొచ్చేది దప్పిక, వడదెబ్బ, నీటి కొరత. ఈ ఎండ తీవ్రత నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం మధ్యాహ్నం పూట బయటకు వెళ్లడం మానేయాలి. వంట వండేటప్పుడు నీటిని వడగట్టిన తర్వాత ఆ గంజిని పారబోయకుండా పశువులకు తాగించాలి. అవును సుజాత, కానీ ఎండకు ఇంట్లో ఉక్కపోత భరించలేకపోతున్నావు. అందువల్లే ఇంట్లో కూడా ఉండలేకపోతున్నావు. నువ్వు నీ ఇంటిని ఎలా చల్లగా ఉంచుకుంటున్నావు? నేను కిటికీలకు వట్టివేళ్ల తడికలు కట్టాను లక్ష్మమ్మ.
వాటిపై రోజు ఉదయం సాయంత్రం కొంచెం నీళ్లు చల్లితే గాలి లోపలికొచ్చేటప్పుడు చల్లగా మారుతుంది. ఇది ఏ యంత్రాల కంటే తక్కువ కాదు. అలాగే మట్టి కుండల్లో నీటి నుంచి వాటి చుట్టూ తడిగుడ్డ చుడితే నీరు మంచులా చల్లగా ఉంటుంది. నిజమే సుజాత, నేనిన్నాళ్ళు నువ్వివన్నీ పిసినార్తనం వల్ల చేస్తున్నావనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, ఇది పిసినార్తనం కాదు, ముందస్తు చూపు అని. అంతేకాదండి, ఆహార విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. మసాలాలు తిండి తింటే మనకి దాహం ఎక్కువ వేస్తుంది. కాబట్టి మసాలాలు, కారం తగ్గించి చద్దన్నం, మజ్జిగ, ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మన ఒంటికి చలవ చేస్తాయి. అలాగే ఊరి చెరువులో నీరు కూడా మనం వృధా చేయకూడదు. మనందరం కలిసి మన చెరువు పూడిక తీయాలి. వర్షం పడ్డ తర్వాత మన చెరువుకి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఊరి ప్రజలంతా సుజాత చెప్పిన సూచనలని పాటించడం మొదలుపెట్టారు. సుజాత పర్యవేక్షణలో ఊరి చెరువులో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా పద్ధతి ప్రకారం పంచుకోవడం వల్ల ఎవ్వరికీ నీటి ఇబ్బంది కలగలేదు. సుజాత ఊరి కోసం ఆలోచించిన విధానం నచ్చి ఒకరోజు ఊరి పెద్ద నరసయ్య గారు రామయ్య ఇంటికొచ్చారు. రామయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా. సుజాత వంటి తెలివైన భార్య నీకుండటం వల్ల ఈ ఊరు ఈ గండం నుండి గట్టెక్కుతోంది. లేకపోతే ఈ పాటికి సగం మంది ఊరొదిలి వెళ్ళిపోయేవారు. అవును పెద్దాయనా, సుజాత కేవలం నా ఇల్లాలిగానే కాదు, తన తెలివితో ఊరు మొత్తానికి దారి చూపిస్తోంది. ఇంతకాలం నాకేమో అహంకారం ఎక్కువై సుజాత మాటలు వినలేదు. అయ్యో, మీరలా అనకండి. మీరు మొదట నా మాట కాదన్నా తర్వాత నా మాట విన్నారు. మన ఊరు మన ఇల్లు లాంటిది. అందరూ బాగుంటేనే మనం బావుంటాం. నా దృష్టిలో సంపాదన ముఖ్యం కాదు, ఉన్నదాన్ని సమయానుకూలంగా వాడుకోవడమే నిజమైన సంపద. బాగా చెప్పావు తల్లి. కానీ ఎండలు ఇంకా ముదురుతున్నాయి, పంటలెండిపోతున్నాయి కదా, దీనికేదైనా ఉపాయం ఉందా? పెద్దాయినా, పంటలు పండడం ఇప్పుడు కష్టం. కానీ మనం భూమిని చల్లబరచవచ్చు. పొలాల్లో ఉన్న ఆవు పేడను, ఎండిన ఆకుల్ని కలిపి ఎరువుగా వేసి వాటిపై మట్టి చల్లితే భూమి తేమను కోల్పోదు. వర్షాలు పడగానే ఆ భూమి మళ్లీ పచ్చగా మారుతుంది. అప్పటి వరకు మనం నిల్వ చేసిన ధాన్యాన్ని పొదుపుగా వాడుకుందాం. వైశాఖ మాసం మధ్యలోకొచ్చేసరికి ఎండలు భయంకరంగా మారాయి. పక్క ఊళ్ళో జనం వడదెబ్బతో కుప్పకూలిపోతున్నారు. కాని చింతలపురంలో సుజాత చెప్పిన చలవ పద్ధతుల వల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. ఎండ తీవ్రత పెరగడంతో రాగి జావ, మజ్జిగ పంపిణీని సుజాత తన ఇంటి ముందే ఏర్పాటు చేసింది. సుజాతకి రామయ్య, ఇంకొందరు మహిళలు కూడా సహకరించారు. సుజాత, ఈ రాగి జావ తాగుతుంటే అమృతంలా ఉంది తల్లి. అసలు ఈ ఆలోచన నీకెలా వచ్చింది? మా అమ్మమ్మ నాకు నేర్పిన పాఠం ఇది సుబ్బయ్య గారు. ప్రకృతి మనకన్నీ ఇస్తుంది, కానీ మనం దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఎండాకాలం అంటే తిట్టుకోవడం కాదు, మన సహనాన్ని పరీక్షించే కాలమనుకోవాలి. సుజాత, ఇవాళ పక్కూరి సర్పంచ్ వచ్చాడు. మన ఊరి ప్రజలు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారో చూసి ఆశ్చర్యపోయాడు. నీ పేరు ఊరంతా మారుమ్రోగిపోతోంది. పేరు కోసం కాదండి నా ఈ ప్రయత్నం. 10 మంది సంతోషం కోసం చేశాను. ఇప్పుడు చెప్పండి, ఆ పట్టు వస్త్రం కంటే ఈ రోజు మన ఇల్లు చల్లగా ఉండటం, ఈ ఎండాకాలంలో మనం ఆరోగ్యంగా ఉండటం, అందరి ముఖాల్లోని నవ్వు గొప్పవి కదా? అవును సుజాత, నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇకపై ఏ పని చేసినా కూడా నీ సలహా తీసుకునే చేస్తాను. నీ తెలివితేటలే నా నిజమైన ఆస్తి. కొన్ని రోజుల తర్వాత ఆకాశం మేఘావృతమైంది. అందరూ ఎదురుచూస్తున్న వర్షం పడింది. అప్పుడు ఊరి జనాన్నుద్దేశించి ఊరి పెద్ద రచ్చబండ దగ్గర మాట్లాడటం మొదలుపెట్టారు. గ్రామస్తులారా, వినండి. ఈ ఏడాది మనం ఎదుర్కొన్న కరువు మనకు గొప్ప పాఠం నేర్పింది. ఒక ఇల్లాలు తలుచుకుంటే ఊరి తల్రాతే మారుతుందని సుజాత నిరూపించింది. ఇకపై ప్రతి వేసవికి మనం ముందుగానే సిద్ధమవ్వాలి. పెద్దలారా, ప్రకృతి మాత మనల్ని కరుణించింది. వర్షం వచ్చింది కాబట్టి మళ్ళీ నీటిని వృధా చేయకండి. అప్పుడే మళ్ళీ ఎండాకాలం వచ్చినా మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఊరి జనం అందరూ జయజయధ్వానాలు చేశారు. సుజాత నేర్పిన ఆ ముందస్తు చూపు
చింతలపురాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మార్చింది. రామయ్య తన భార్య గౌరవాన్ని చూసి గర్వపడ్డాడు. సుజాతకు ఊరి ప్రజలందరూ కలిసి పట్టువస్త్రం బహుమతిగా ఇచ్చారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఉన్న వనరుల్ని విజ్ఞతతో వాడుకోవడమే అసలైన తెలివితేట్లు. ముందస్తు చూపుగల ఇల్లాలు ఇంటికే కాదు, సమాజానికి కూడా వెలుగునిస్తుంది. కాలాన్ని బట్టి మారడం కాదు, కాలాన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండటమే అసలైన విజయం.